నమస్తే. జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము నృత్యరవళి కళాక్షేత్రం సర్టిఫికేట్ ప్రోగ్రామ్ లో ఉన్నాము. సో మనతో గురువు గారు, పిల్లలు మరియు వారి పేరెంట్స్ చాలా అధిక మొత్తంలో ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుత సమాజంలో మోడ్రన్ యూరోపియన్ లైఫ్ స్టాండర్డ్ ని మెయింటైన్ చేస్తున్న ప్రజానికం, ఈవెన్ విద్యార్థులు అవన్నీ కాకుండా భారతదేశం యొక్క కల్చర్, సాంప్రదాయం, కట్టుబట్లు దానికి పూర్తి స్థాయిలో ఇండికేట్ చేస్తున్నటువంటి కూచిపూడి భరతనాట్యాన్ని మేము చాలా ఇష్టపడుతున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నృత్య కళాకారులతోటి జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్. జై స్వరాజ్య టీవీ అందరికీ నమస్కారం. నా పేరు ముత్యాల పరమేశ్వర్. నృత్యరవళి కళాక్షేత్ర హన్మకొండలో నేను 1989లో స్థాపించాను. మా గురువు గారు డాక్టర్ వెంపటి చిన్నసత్యం గారు, బాల త్రిపుర సుందరి, బాల కొండలరావు అంటారు. తర్వాత హరిరామమూర్తి, శ్రీరామచంద్రమూర్తి. ఈ గురువు గారుల ఆశీస్సులతో నేను 1989వ సంవత్సరంలో నృత్యరవళి కళాక్షేత్రం స్థాపించి దాదాపు ఎందరో విద్యార్థులకు ముందు తరాలకు అందించే విధంగా నేను కూచిపూడిని బోధించడం జరుగుతోంది. అంటే ఇప్పటి కాలంలో కమర్షియల్ అయిపోయింది ఆర్ట్ అని చెప్పేసి అందరూ అంటారు. కానీ అందరూ ఉండరు. ఏ 100 మందిలో ఒక్కలన్నా మన సమాజానికి సేవ చేయాలనే దృక్పథం కలవాళ్ళు ఉంటారు. అందులో నేను ఒక్కనని భావిస్తున్నాను. అది ఇంతమంది పేరెంట్స్, ఇంతమంది పిల్లల్ని చూస్తే మీకే అర్థమవుతుంది. నేను నా పిల్లలు ముందు తరాలకు ఈ సంస్కృతి సాంప్రదాయాలు అందించాలి అనే తపనతో నేను బోధిస్తున్నందుకు నా పిల్లలుగా ఫారిన్ కంట్రీస్లో కూడా దాదాపు ఒక 10 మంది ఈ కూచిపూడిని డాన్స్ టీచర్స్గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మరియు ఈ ఇండియాలో కూడా చాలా మంది దాదాపు ఒక 20-30 మంది దాకా ఇదే ప్రొఫెషన్ తీసుకొని మన సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకు అందిస్తున్నారు. ఈ నవడేస్లో కూడా, ఈ పాశ్చాత్య కాలంలో కూడా మన సంస్కృతిని పెంపొందింపజేస్తున్నందుకు ఇప్పుడు ఈ ప్రజెంట్ పేరెంట్స్ అందరికీ మరియు నేర్చుకుంటున్న విద్యార్థులందరికీ కూడా నేను శుభాశీస్సులు తెలుపుతూ ముగిస్తున్నాను. ముందుగా జై స్వరాజ్య టీవీ వారికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, నృత్యం గురించి అందరికీ చెప్పడానికి సహాయపడినందుకు నా ధన్యవాదములు. నా పేరు రమ్య. నేను నృత్యరవళి కళాక్షేత్రంలో 5 ఏళ్లుగా నాట్యాన్ని అభ్యసిస్తున్నాను. ముందుగా ఈ నాట్యం నేర్చుకోవడమే అదృష్టంగా భావిస్తున్నాను. మనకు 64 కళలు ఉన్నాయి. అందులో నృత్యం అన్ని కళలు కలిగినదనమాట. అంటే పంచమ వేదం అంటారు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం అన్నిట్లో నుంచి కలిపి ఉన్నది నృత్యం. సో మనం నృత్యం నేర్చుకుంటే అన్ని కళలు నేర్చుకున్నట్టే అంటారు. ఈ నృత్యం నేర్చుకోవడం మన అదృష్టమే. ఎందుకంటే ఇంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకు. అంటే ఫిజికల్గా కానీ, మన మెంటల్ హెల్త్ కోసం కానీ. అవి కాకుండా డాన్స్ అనేది ఉత్తి కాళ్ళు చేతులు ఆడించడం, ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కాదు. అదొక లైఫ్ స్టైల్. అంటే మన కట్టు బొట్టు, మన హావభావాలు ఈ డాన్స్ వల్ల అన్నీ మారుతాయి. ఒక మంచి క్యారెక్టర్ అనేది వస్తుంది, ఒక మంచి నడవడిక వస్తుంది. మా అదృష్టం ఏంటంటే మా గురువు గారు డాన్స్తో పాటు మాకు నిజంగా ప్రతి క్లాస్లో ఇలాంటి విషయాల గురించి, మన ఫుడ్ ఎట్లా ఉండాలి, మన అలవాట్లు ఎట్లా ఉండాలి, మనం వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనే చిన్న విషయాల నుంచి డాన్స్ వరకు ప్రతి ఒక్కటి మాకు చిన్నపిల్లలకు నుంచి కూడా అంత అర్థమయ్యేలాగా చెప్తారు, వివరించి చెప్తారు. అందుకే గురువు గారి దగ్గర నేర్చుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ డాన్స్ నేర్చుకోవడం వల్ల నేను పర్సనల్గా చాలా బెనిఫిట్స్ పొందాను. అది ఫస్ట్ చదువు విషయంలో కానీ కాన్సన్ట్రేషన్ పెరగడం, మంచి ర్యాంకులు సాధించడం, దాంట్లో ఇంకా ఫిజికల్గా కూడా చాలా ఫిట్ ఉండడానికి నాకు ఈ డాన్స్ హెల్ప్ అయింది. ఇంకా మా గురువు గారు ఈ కళ ముందు తరాలకు అందాలని చాలా కృషి చేస్తున్నారు. ఇప్పుడు అంత కమర్షియల్ అయిపోయిన కాలంలో, వెస్ట్రన్ కల్చర్ అంతా వస్తున్న కాలంలో కూడా మా గురువు గారు ఈ కళను ముందు తరాలకు అందించాలని చెప్పి చాలా కృషి చేస్తున్నారు. అలాంటి గురువు గారి దగ్గర ఇట్లా నృత్యరవళి కళాక్షేత్రాన్ని ఇన్స్టిట్యూట్లో డాన్స్ నేర్చుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక నృత్య కళాకారునిగా ప్రస్తుత సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటమ్మా? నృత్య కళాకారునిగా నేను చెప్పేది ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలి. అందుకు తోడ్పడేదే మన డాన్స్. ఈ డాన్స్లో అన్ని కళలు ఉన్నాయి. అది కాకుండా అది ఒక జీవన శైలిని కూడా మనకు తెలుపుతుంది. కాబట్టి మనం డాన్స్ చేస్తే మన లైఫ్ అన్ని రకాలుగా బాగుంటుంది. మన సంప్రదాయాన్ని మనం ముందు తరాలకు అందించిన వాళ్ళం అవుతాం. జై స్వరాజ్య టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకనగా ఈరోజు మా నృత్యరవళి కళాక్షేత్ర సర్టిఫికెట్స్ బహుకరణ దినోత్సవం సందర్భంగా మమ్మల్ని అందరినీ ఇందులో తీస్తున్నందుకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మొదలు పెడుతున్నాను. ఈరోజు ఇక్కడ మేము సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నృత్యరవళి కళాక్షేత్ర విద్యార్థులందరూ
వారి డిప్లొమాలు కంప్లీట్ చేసుకొని డిస్టింక్షన్ లో మరియు ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు అందరూ ఈరోజు సర్టిఫికెట్స్ తీసుకోబోతున్నారు. దీనంతటికీ ముఖ్య కారణము మేము కూచిపూడిలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడమే. ఇలా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి ఎంతో సాధన అవసరం, కానీ అంతటి సాధనకి కావలసిన ప్రత్యేక శిక్షణ కూడా ఎంతో అవసరం. ఈ కూచిపూడి అనేది ఒక కూచిపూడి నృత్యం అనేది ఒక తపస్సు లాంటిది. ఎలాగైతే ఋషులు తపస్సు చేస్తే ఒక దైవ దర్శనం, కఠినమైన తపస్సు చేస్తే దైవ దర్శనం కలుగుతుందనేది ఎంత సత్యమో, ఈ కూచిపూడి నృత్యాన్ని మనము నేర్చుకోవడం వల్ల కూడా, కఠినమైన శ్రమతో సాధన ఎక్కువ చేయడం వల్ల కూడా మనకి ఒక సమాజంలో మనకి ఒక ఉన్నతమైన స్థాయి, కీర్తి, పేరు, ప్రతిష్టలతో పాటుగా మనకు ఆరోగ్యాలు కూడా పెంపొందుతాయన్న విషయము నేను తెలియజేస్తున్నాను. దీనంతటికీ కారణం ఇక్కడ ఇంతమంది దాదాపు 200 మంది విద్యార్థులను చదువుతున్న ఈ కూచిపూడి నృత్యం, కూచిపూడి నేర్పడంతో పాటుగా మా గురువు గారు ఇక్కడ విలువలు, భారతీయ సాంప్రదాయ విలువలు తగ్గిపోతున్న తరుణంలో నృత్యానికి మాత్రమే ప్రత్యేక ప్రాధాన్యత కాకుండా గురువు గారు మాకు ప్రత్యేకించి విలువలు, వేషధారణ, డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, మన కట్టు బొట్టు సాంప్రదాయం, ఇతరులతో మాట్లాడే విధానం ఎలా ఉండాలి, మేమందరము ఇది ఒక తపస్సు. మేము రాయిలా వచ్చి మేము నిల్చుంటే అందులో నుంచి సార్ ఒక శిల్పాన్ని ఉలిగా, తన నట్వాంగాన్ని ఉలిగా చేసుకొని అందులో మమ్మల్ని ఒక శిల్పంలాగా నిలబెడుతున్నారు. ప్రతి ప్రదర్శన ఇచ్చి మేము తీసుకునే అవార్డులు తన గెలుపుగా భావించే నిస్వార్థపరులు గురువు గారు. మేము ఇలా పరీక్షలు రాసి ఒక డిప్లొమాలు సాధించి ఉత్తీర్ణత సాధించే వరకే మా పని, కానీ దాని వెనుక ఎంతో నిరంతర కృషి మా గురువు గారిది. గురువు గారు నృత్య శిల్పాలుగా మమ్మల్ని చెక్కడం అనేది ఎంత నిజమో, అర్థవంతమైన నృత్య భంగిమలతో కూర్పు చేయడం అనేది మా గురువు గారు ముత్యాల పరమేశ్వర్ గారి ప్రత్యేకత. అందుకు మేము నిజంగా చాలా అదృష్టవంతులంగా భావిస్తున్నాము. అదే కాకుండా గురువు గారు మాకు 30 ఏళ్లకు పైగా విద్యను అందరికీ అందిస్తూ ఈ సాంప్రదాయాన్ని ముందు తరాల వారికి తీసుకెళ్తూ మా అందరికీ ఒక సమాజంలో ప్రత్యేక గుర్తింపు అనేది తెస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది కేవలం మాటల వరకే కాకుండా మన ఆయుష్ను పెంపొందిస్తుంది, ఎన్నో రోగాలకు మంచి మెడిసిన్ అనేది అందుకు ప్రత్యేక నిదర్శనం నేనే అనేసి చెప్తున్నాను. నేను ఒక ఆస్తమాతో ఉండి ఇందులో నా కళ ఇది అంటూ వచ్చిన మాకు ఆ కళను సారు నిజం చేసేందుకు ఈ నాట్య కళతో మమ్మల్ని అద్ది ఈ రోజు ఇక్కడ ప్రత్యేక వ్యక్తులుగా నిలబెట్టి దాని ఫలితంగా మాకు ఫలితం సాధించడం అనేది ఇక్కడ నిదర్శనంగా గురువు గారు మాకు ఈ సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీన్ని మేము ఈ రోజు ఒక కేవలం సర్టిఫికెట్స్ బహుకరణం స్వీకరిస్తున్నట్టుగా మాకు అనిపించడం లేదు. నృత్యరవళి కళాక్షేత్ర యాన్యువల్ డే ఫంక్షన్ లాగా తోస్తుంది. దీనికి ఆయన కృషి చాలా అనన్యము అనేసి చెప్పాల్సి వస్తుంది. తను ఒక నాట్య గురువే కాకుండా ఉపాధ్యాయుడు, ఒక మంచి ఉపాధ్యాయుడు కూడా. ఇప్పుడు ఉన్నత స్థాయిలో విద్యను బోధిస్తున్నాడు, తెలుగు సబ్జెక్టులో ఉన్నత స్థాయిలో విద్యను బోధిస్తున్నాడు సార్. గురువు గారికి ప్రతి క్షణము మీరంతా మా పిల్లలే అమ్మా అంటూ ఈ ప్రతి రోజు ఎలా వచ్చారు, కంపల్సరీ నుదుటి మీద బొట్టు, లక్ష్మీదేవి కళ ఉండాలి, ఆ బొట్టు పెట్టుకునే ఉపయోగం ఏమిటో చెప్తారు సార్. అడుగు పడడంతో అడుగులు మనం కొట్టే ఫ్లాట్స్ లో అడుగులో నుండి మన నర్వ్ సిస్టమ్ ద్వారా బ్రెయిన్ లో మనకు ఐక్యూ డెవలప్ అవుతుంది అనేది నిజం అనేసి సార్ చెప్తారు. దీని వల్ల ఎంతో మందికి ఎన్నో ఉపయోగాలు జరిగాయి. అది ప్రత్యేకాలు అందించడానికే, మాకు నృత్యము కూర్చడానికే వస్తారు. ఆ తర్వాత ఎప్పుడో రాత్రికి గాని ఇంటికి వెళ్తారు. నిజంగా మేడం గారి సార్కు ప్రత్యేక ధన్యవాదాలతో పాటు మేడం గారు, శైలజ మేడం గారికి అంతకంటే ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్ తమతో సమయం ఎంత తక్కువ కేటాయించినా సార్ని అర్థం చేసుకుంటూ ప్రతిదానికి సార్ని అన్నిట్లలో ముందుండి నడుపుకుంటూ తను అన్నిటికీ ఓర్పుతో ఉంటూ మాకు ఈ కళను అందించే విషయంలో మేడం గారు కూడా మాకు పరోక్షంగా చాలా చాలా చేశారనే చెప్పాలి. మేడం గారికి, గురువు గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ రోజు ఈ స్థితిలో ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను అంటే నీకెందుకులే నాట్యం అనకుండా నన్ను ఎంకరేజ్ చేసిన నా హస్బెండ్ రాజు గారు, మా ఫాదర్ రిటైర్డ్ టీచర్ వి సమ్మయ్య గారు, వారికి, మా పేరెంట్స్ కి
కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతటి అద్భుతమైన అవకాశం నా కళలో కూడా వస్తుంది అనుకోలేదు. కేవలం సార్ నాకు చిన్నగా మాట ఇచ్చారు నేను జాయిన్ అయినప్పుడు, నేను నేర్పుతానమ్మా నీకు అని. నేను ఎలా చేసినా ఎంకరేజ్ చేస్తూ నాకు అవకాశాలు ఇస్తూ ఈ రోజు నేను ఈ డిప్లొమా పూర్తి చేసిన స్థాయికి నన్ను తీసుకొచ్చినందుకు గురువు గారికి నా ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జై స్వరాజ్య టీవీ వారికి ప్రత్యేక అభినందనలు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ నృత్య రవళి కళాక్షేత్ర ఇన్స్టిట్యూషన్. ది గ్రేట్ ముత్యాల పరమేశ్వరం గారు ఆధ్వర్యంలో మా పిల్లలు గత 4 సంవత్సరాల నుంచి కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నారు. మా పెద్ద పాప మనోరిత. ఇవాళ సర్టిఫికేషన్ అవార్డ్ ఫంక్షన్కి మేము ఇక్కడికి అటెండ్ అయినాము. 33 years 1989 ఇట్ హ్యాస్ స్టార్టెడ్. సో 33 years నుంచి సార్ స్కూల్ ఫ్యాకల్టీగా తెలుగు పండిట్గా ఉంటూ ఈ ఇన్స్టిట్యూషన్ని రన్ చేయడం, ఈ సైమల్టేనియస్గా మూవ్ ఆన్ అవ్వడం చాలా గ్రేట్. అసలు ఈ ఇన్స్టిట్యూషన్ వల్ల మేము నేర్చుకున్నది 4 years నుంచి కూడా సొసైటీలో ఎలా ఉండాలి, వాట్ ఆర్ ద మేజర్ activities we need to develop still from our side, from our kids side. We are regularly normally we thought నార్మల్ బయట నేర్చుకునే మూవీ డాన్సెస్ తో కంపేర్ చేస్తే ఈ నృత్య రవళి కళాక్షేత్రం నుంచి నేర్చుకుంటున్న కూచిపూడి డాన్స్ కి అయితే చాలా డిఫరెన్సియేషన్స్ ఉన్నవి. అంటే అంతకు ముందు ఒక ఇన్స్టిట్యూషన్ ని ఒకసారి విజిట్ చేశాము. అక్కడ పేరెంట్స్ అలో లేదు, ఇక్కడ పేరెంట్స్ అలో ఉంది. పేరెంట్స్ అలో ఉండి వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్ డెలివర్డ్ బై దట్ గురువు గారు, అవి పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, సొసైటీలో ఎలా ఉండాలి, మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మనం ఎలా మూవ్ ఆన్ అవ్వాలి లైఫ్లో, సొసైటీలో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు, అన్నోన్ పర్సన్స్ వచ్చినప్పుడు హౌ విల్ ఇంటరాక్ట్ విత్ దెమ్, అవన్నీ A to Z. నాట్ ఓన్లీ డాన్స్. అంటే ఇది ఒక్క ఇన్స్టిట్యూషన్ నుంచి నేర్చుకునేది ఒక డాన్స్ అని అయితే చెప్పలేను. 100 and above% will consider each and everything what we are not learning to the from our parents, we are not making to learn from for our kids. Still we are learning from ముత్యాల పరమేశ్వరం గారి నేమ్ లోనే ఉందండి. ముత్యాలుగా తయారు చేయడం కోసమే సార్ ఆ నేమ్ తోటి వచ్చారు. శివనాజ్ఞ లేనిది చీమైన ఉంటదన్నట్టు నేమ్ లోనే పరమేశ్వరం అని ఉంది. ఇక్కడ ఉండడం అయితే నిజంగా ఏదో జన్మ సుకృతం. అది లిటరల్లీ వెరీ హ్యాట్స్ అప్ టు యూ గురువు గారు. అంటే ఇక్కడ ఓన్లీ ఒక ఈ అవార్డ్ ఫంక్షన్ కూడా సెలబ్రేట్ చేయాల్సిన నెసెసిటీ అనేది లేదు. ఒక వర్కింగ్ డే అంటే సార్ కూడా ఒక గురువు అయ్యుండి కూడా ఈ ఒక్క డేని కూడా ప్రశాంతంగా ఖాళీగా ఉండకుండా ఈ డేని కూడా సార్ కోసం స్పెండ్ చేసుకోకుండా పిల్లల కోసం, పేరెంట్స్ కోసం ఒక అకేషన్ ని గ్యాదర్ చేసి మార్నింగ్ 9 ఆన్వర్డ్స్ అంటే ఒక పంక్చువల్ వీ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్. అంటే అది ఒక మాటలో చెప్పలేను. ఐఎమ్ నాట్ దట్ మచ్ పర్ఫెక్ట్ టు స్పీక్ ఇన్ ఎవ్రీథింగ్. సో పంక్చువల్ నేర్చుకోవచ్చు, సొసైటీలో మనం ఎలా మన బిహేవియర్ ఎలా ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ లెర్న్ యాజ్ ఏ ఉమెన్. నౌ బై బర్త్ ఆన్వర్డ్స్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఆల్సో యూ ఆర్ ఓవర్కమింగ్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూషన్. కొన్ని పిల్లలు అయితే 12 years, 13 years, 14 years నుంచి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ అయిపోయారంటే వాళ్ళకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. సీరియస్ గా చెప్పాలంటే మా పిల్లలకైనా రెగ్యులర్ గా వస్తున్నా కాబట్టి నాకు కూడా కరోనా ఎఫెక్ట్ కాలేదండి. అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాలేదు. వచ్చినా కూడా ఒక 1 day 1-2 days లో కాకుండా ఎక్స్ట్రా సఫర్ అయింది అయితే లేదు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఓవర్కమ్ అవ్వడానికి నేను ప్రూఫ్ చూసాను ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. ముందుగా జై స్వరాజ్య టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదములు. ఇట్లాంటి ఈ సందర్భాన్ని మీరు ముందు భవిష్యత్తుకు అందిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. నా పేరు సుప్రజ. నేను ఈ నాట్యం నేర్చుకోబట్టి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు, అంటే డాన్స్ నేర్పివ్వాలి అనే ఆలోచన నాలో పెంచినందుకు మా అమ్మ నాన్నలకు ప్రత్యేక ధన్యవాదములు. ఆ తర్వాత నాది సీనియర్ డిప్లొమా కంప్లీట్ అయింది. ఈ సీనియర్ డిప్లొమా కంప్లీట్ అయినందుకు ఎంతో కృషి చేశాము అందరము. మాకంటే ఎక్కువ మా గురువు గారు ఇంకా ఎక్కువగా కృషి చేశారు. దానికి మా గురువు గారికి ప్రత్యేక ధన్యవాదములు. మేము డాన్స్ క్లాస్కి 1 hour వస్తాము. ఆ 1 hourలో డాన్స్తో పాటు ఖచ్చితంగా ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రతి క్లాస్లో నేర్చుకొని ఇంటికి వెళ్తాము ఖచ్చితంగా.
సార్ వాళ్ళ అతని ఎక్స్పీరియన్స్ కానీ చాలా చూసిన విషయాలు, అనుభవించిన విషయాలు, ఇంకా జనరల్ నాలెడ్జ్ విషయాలు కానీ, సొసైటీకి సంబంధించిన విషయాలు, ఆడపిల్లల భద్రత, అందరూ ఎలా ఉండాలి, సంప్రదాయాలు అన్నీ మాకు వివరిస్తారు సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి క్లాస్లో. మేము డాన్స్ నేర్చుకొని ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే నేర్చుకొని వెళ్తాము ఖచ్చితంగా ఇంటికి. దానికి నిజంగా మా పరమేశ్వర్ సార్ మాకు గురువుగా దొరికినందుకు చాలా ధన్యవాదములు. మా అదృష్టము. ఇంకా ఈ కూచిపూడి నృత్యం నేర్చుకోవడం అనేదే చాలా అదృష్టము. పూర్వజన్మ సుకృతం అంటారు ఇది కూచిపూడి నృత్యం నేర్చుకోవడం. దీనివల్ల మనకు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చాలా ఎంత ఎత్తున ఎదుగుతారు. చదువుతో పాటు కూచిపూడి డాన్స్, చదువు మాత్రం మనకి ఓకే సంపాదన ఇస్తుంది. కాకపోతే కూచిపూడి నృత్యం నేర్చుకుంటే పేరు, కీర్తి, ప్రతిష్టలు పొందుతాము. ధన్యవాదాలు. సో ఈ నృత్యరవళి కళాక్షేత్రంలో ఎంతకాలం పాటు శిక్షణ పొందుతున్నారు? నేను 12 సంవత్సరాలుగా శిక్షణ పొందుతున్నాను నృత్యరవళి కళాక్షేత్రంలో. సో ప్రస్తుత సమాజంలో నవతరం యూత్ 100% డిఫరెంట్ పోకడలో వెళ్తా ఉన్నారు. మరి సాంప్రదాయం, కల్చర్ సంబంధించి ఈ కూచిపూడి ఎన్నుకోవడానికి కారణం ఏంటి? మాకు కూచిపూడి నృత్యం అంటే చాలా ఇంట్రెస్ట్. అందరిలాగా కాకుండా వేరేలాగా వెళ్ళాలి అనేదే మా ఉద్దేశము. ఈ నృత్యం నేర్చుకుంటే ఎంత ముందు తరాలకి సాంప్రదాయాలు అందించడమే మా ఉద్దేశము. జై స్వరాజ్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలతో ఈరోజు నృత్యరవళి కళాక్షేత్ర వ్యవస్థాపకుడు కళామతల్లి ముద్దుబిడ్డ మన ముత్యాల పరమేశ్వర్ గారి ఆధ్వర్యంలో రాళ్లను శిల్పాలుగా మలిచి కూచిపూడి శిల్పాలుగా మలిచిన ముత్యాల పరమేశ్వర్ గారికి నా ఇద్దరు బిడ్డలు ఇక్కడ, నా ఇద్దరు పాపలు, మా పెద్ద పాప, మా చిన్న పాప అండ్ మా మిస్సెస్ అందరం కూడా ఇక్కడ ఉన్నందుకు, ఈరోజు ఈ స్టేజిని పంచుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది మాకు. నృత్యరవళి కళాక్షేత్రం తరపున ఈరోజు సర్టిఫికెట్ల ప్రధానోత్సవానికి సర్టిఫికెట్లు తీసుకోవడానికి డిప్లొమా పూర్తి చేసి సర్టిఫికెట్లు తీసుకుంటున్న శుభ సందర్భంగా ఈ పిల్లలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు మా గురువు గారికి. మరియు నృత్యం అనేది ఈరోజు చాలా చాలా బేసిక్ నీడ్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు అంతా ఉబకాయాలతోటి, ఆరోగ్య సమస్యలతోటి ఉంటున్న పిల్లలలో కూడా ఉబకాయ సమస్యలు, షుగర్లు, బీపీలు వస్తున్న ఈ సందర్భంలో ఇలాంటి ఒక మంచి నృత్యం నేర్చుకోవడం వల్ల ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు చాలా శారీరకంగా దృఢంగా ఉంటారని, ఆ దృఢత్వంతో పాటు వారికి మంచి భారతీయ సాంప్రదాయాలను కూడా నేర్పుతున్న గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వేదికను పంచుకోవడం మాత్రం చాలా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. మా పిల్లలిద్దరికి కూడా మంచి నృత్య కళాకారులుగా తయారు చేసిన గౌరవ ముత్యాల పరమేశ్వర్ గారికి, నృత్యరవళి కళాక్షేత్రం వారికి, వారి మా మిసెస్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ నృత్యం ద్వారా పిల్లలందరికీ కూడా చాలా అసలు భారతీయ సనాతన ధర్మంలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలను పుణికిపుచ్చుకొని పిల్లలందరూ కూడా అసలు ఎంత మహాలక్ష్ములు లాగా ఉన్నారు. అందరూ ఇలా ఇంత మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ సంస్థ ఇంకా 100 సంవత్సరాల పాటు సేవలు అందించాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. నా పేరు మురళీకృష్ణ. సార్, ఇప్పుడు మీ పిల్లలకు ఈ కూచిపూడి నాట్యం మాత్రమే నేర్పాలని చెప్పి ఎందుకు అనుకున్నారు? ఇది మా చిరకాల వాంఛ. ఎందుకంటే పిల్లలు వివిధ రంగాల్లోని పిల్లలను చూస్తున్నంతసేపు అరే మా పిల్లలకు కూడా ఇలాంటి ఆపర్చునిటీ వస్తే బాగుంటది. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ వ్యక్తిగతంగా కూడా వాళ్ళలో కూడా ఈ దృఢత్వం అనేది ఉండాలి. లేకపోతే ఇది సాధ్యం కాదు. శివాజ్ఞ లేనిదే ఏది జరగదు. వారికి కూడా ఆ మనసులో ఉంది కాబట్టి ఈ కళ వాళ్ళకు అందివచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాము. అలాగే ఇంత మంచి వారికి ఎంత శ్రమ కోర్చి వారి నిత్య ఉపాధ్యాయ వృత్తితో పాటుగా మరొక 7-8 గంటలు పిల్లలందరికీ కేటాయిస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతున్న గౌరవ ముత్యాల పరమేశ్వర్ గారికి మరొకసారి మీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ జేఆర్ఎస్ స్వరాజ్ టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మీ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలని కోరుతూ నా పేరు చేరాల మురళీకృష్ణ. నేను డిపో మేనేజర్, వేములవాడ ఆర్టీసీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై స్వరాజ్య టీవీ వారికి ఈరోజు ఇక్కడ
పిల్లలంతా ప్రత్యేకించి డ్యాన్స్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసేసి సర్టిఫికెట్స్ తీసుకోవడానికి వచ్చారు. మా ఈ ఇన్స్టిట్యూట్ నృత్యరవళి కళాక్షేత్ర 1989లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 33 ఇయర్స్ కంప్లీట్ అయినవి. నేను మాస్టర్ గారి మిస్సెస్ అండి. ఈ పిల్లలందరినీ చూస్తుంటే, పేరెంట్స్ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. స్పెషల్లీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలండి. యాజ్ ఏ మదర్ వీళ్ళ ఓపిక్గా పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ప్లానింగ్ అంతా చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా ఇన్స్టిట్యూట్లో పిల్లలంతా కూడా చాలా హెల్దీగా ఉంటారు. దానికి ముఖ్య కారణము డ్యాన్స్ అనే చెప్పొచ్చు. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఏమాత్రం స్టడీస్లో కూడా మామూలుగా పేరెంట్స్కి అది ఒక ఫీలింగ్ ఉంటుంది. హైయర్ స్టాండర్డ్ రాగానే ఓన్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసేసి డ్యాన్స్ ఏదైనా డిస్టర్బ్ అవుతుందేమో, టైం వేస్ట్ అవుతుందనే ఒపీనియన్లో ఉంటారు. అలా కాకుండా ఇక్కడికి వచ్చిన పిల్లలకి మెడిసిన్ సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా స్టిల్ వాళ్ళు మెడిసిన్ క్లాసెస్ అటెండ్ అవుతూ కూడా క్లాసెస్కి వస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది ఒక రాంగ్ ఒపీనియన్ పబ్లిక్కి వెళ్లకుండా ఉండాలి. మనకు ఐక్యూ డెవలప్ అవ్వడానికి, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ నృత్యం చాలా ఉపయోగపడుతుంది. సో అది గ్రహించి పిల్లల్ని ఈ రకంగా తీసుకొస్తున్న పేరెంట్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా అండి. ఇంకా మాస్టర్ గారికి వస్తుంటే, సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. తను తెలుగు పండిట్ ప్లస్ ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తారు. తన ఓపికను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళని చూసుకోవడము, ఫ్యామిలీని చూసుకోవడము, ప్లస్ స్కూల్లో అక్కడ కూడా తగ్గరు. అక్కడ కూడా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా తను చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని స్కూల్ని రన్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ అవర్స్లో వచ్చాక కంప్లీట్ 5 to 6 అవర్స్ డెడికేటెడ్గా ఇన్స్టిట్యూట్కి సేవ చేస్తూ ఉంటారు. ఈ 33 ఇయర్స్ జర్నీలో నేను తెలుసుకుంది ఏంటంటే, తను చాలా డెడికేటెడ్గా తన నృత్యానికి అంకిత భావంతో వర్క్ చేస్తున్నారు. ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలు ఇస్తూ ఇలా కంటిన్యూగా తను డ్యాన్స్లో మంచి పొజిషన్లో ఉండాలి. ఇంకా పిల్లల్ని చాలా బాగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.